తెలంగాణకు వస్తే ప్రధానికి స్వాగతం పలకాలన్న సంస్కారం కేసీఆర్కి లేకపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఏ రాష్ట్రంలోనూ ఈ దౌర్భాగ్య పరిస్థితి లేదన్నారు. కేసీఆర్ ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలో చూస్తున్నారని, రాష్ట్రంలో కుటుంబ పాలన కొనసాగుతుందని కిషన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ కోసం 1200 మంది బిడ్డలు ఆత్మ బలిదానం చేసుకున్నారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రధాని పాటుపడుతున్నారని, మహిళని కూడా చూడకుండా గవర్నర్ ను అవమానిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. రోడ్డు మీద ఫ్లెక్సీలు పెట్టి ఏం సాధిస్తారని ప్రశ్నించారు. 1000 మంది కేసీఆర్ వచ్చినా బీజేపీని అడ్డుకోలేరని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాము, ఈ యొక్క ప్రభుత్వం ఈ రోజు ఈ రాష్ట్రంలో పూర్తిగా ఒక కుటుంబానికి పరిమితమైంది. ఒక పరివార్ రాజ్, ఈ యొక్క కుటుంబ పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. ఫ్యామిలీలు డిక్టేటర్షిప్, డైనాసిటీ ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నారు. ఎంతసేపు మన ముఖ్యమంత్రి గారికి తెలంగాణ అభివృద్ధి పట్టదు.